జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ ఉంటాం, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు, తిన్నంటి వాసాలు లెక్క పెడతారు, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు. ఇంతకూరి స్వామి ఈ తిన్నంటి వాసాలు ఏంది, లెక్క పెట్టేది ఏంది అనేది చాలామందికి తెలియదు. కానీ నేను ఈ న్యూస్ చెప్పిన తర్వాత మీకు ఏదైనా దీని గురించి ఒక స్పష్టత అనేది రావచ్చు. దయచేసి ఈ న్యూస్ని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్పులు చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగానండి. స్వీడన్ అనేది ఒక యూరోపియన్ దేశం అనమాట. స్వీడన్ దేశానికి ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దుల్లో నార్వే, అలాగే తూర్పు సరిహద్దులు వచ్చేసి ఫిన్లాండ్, అలాగే ఆగ్నేయ సరిహద్దులు వచ్చేసి డెన్మార్క్. ఈ దేశాలు ఉన్నాయి. అంటే ఏది ఈ నార్వే కావచ్చు, లేకపోతే ఫిన్లాండ్ కావచ్చు, లేకపోతే డెన్మార్క్ కావచ్చు, ఈ పేర్లన్నీ కూడా మీరు వినే ఉంటారు. అంటే ఇవన్నీ కూడా చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాలన్నమాట. ఈ భూప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స్వీడన్ కూడా ఒకటి. ఏది వీటితో పాటు ఇక అసలు విషయంలోకి వస్తే, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత నుంచి యూరోప్ దేశాలు ఏంటంటే జాతీయవాదాన్ని పక్కన పెట్టి ఉదారవాదాన్ని, అంటే ఏంది అన్ని మతాలు ఒకటే, అందరూ సమానమే, అన్ని దేశాలు సమానమే, ప్రజలందరూ సమానమే అని చెప్పేసి ఒక పనికి మాలిన ఉదారవాదాన్ని అయితే నెత్తికెత్తుకున్నాయి. ఈ క్రమంలో ఏంటంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, సిరియా, ఇరాక్ వంటి ఈ దేశాలతో పాటు ఆఫ్రికా దేశాల నుంచి ఈ వలసలను అయితే పెద్ద ఎత్తున ప్రోత్సహించాయి. దీంతో యూరోప్ దేశాల్లో రాను ఏంటంటే ఈ ముస్లింల జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇక తమ జనాభా పెరగడంతో ఈ యూరోపియన్ ముస్లింలు యూరోప్ దేశాల్లో కూడా ఈ షరియా చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఉద్యమాలు ప్రారంభించారు. అంటే మీకు అర్థమైందా? ఎవరైతే ఆశ్రయం కల్పించారో, ఎవరైతే తిండి పెట్టారో, ఎవరైతే పని కల్పించారో, ఎవరైతే ఉండడానికి చోటు, తినేదానికి తిండి, కట్టుకునేదానికి గుడ్డ ఎవరైతే ఏర్పాటు చేశారో అక్కడ ఏంటంటే మా పెత్తనం కొనసాగాలని చెప్పేసి ఆడ పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు ఇవన్నీ అంటే వాళ్ళు సిఫారసు చేయడం స్టార్ట్ చేశారు. చూడండి, ఇవన్నీ కూడా యూరోప్ దేశాలకు వలస వెళ్ళినటువంటి ఈ ముస్లింలు యూరోపియన్ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించకుండా తమ ముస్లిం షరియా చట్టాన్ని యూరోప్ దేశాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి అల్లర్లు చేయసాగినారు. అర్థమవుతుంది మీకు? ఆ దేశం ఈ దేశం అని కాకుండా యూరోప్లోని దాదాపు అన్ని దేశాల్లో ఏ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దీంతో యూరోప్ దేశాల నాగరికత దెబ్బతినే పరిస్థితులు ఏర్పడినాయి. దీంతో భయపడిపోతున్నటువంటి వివిధ యూరోప్ దేశాలు ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నాయి. తమ దేశాల్లోకి ముస్లిం వలసదారులను రానియకుండా ఇప్పుడిప్పుడే అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన తప్పు చాలు, ఇంకా మళ్ళీ అదే తప్పు చేశారనుకో, ఇంకా ఏమైనా తిరగా మరగేసి నాకోవడమే. వాళ్ళకి అసలు మొదటికే మోసం వచ్చేది. వాళ్ళు ఉండేదానికి తా ఉండదు. వాళ్ళని తీసుకుని బయట దొబ్బి అదేదో ఒంటి సామెత చెప్తే ఒంటి కథ చెప్తారు ఒకటి, తన యజమాని చెప్పేసి ముందు తలకాయ పెట్టుకోవాలని చెప్పేసి అవకాశం ఇస్తే ఆ యజమాని తీసుకుపోయి బయట దొబ్బి ఈ ఒంటి లోపల దొరికిందంట గుడారంలోకి. ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఆడ. ఈ క్రమంలో స్వీడన్ ఉపప్రధానమైనటువంటి ఆవిడ పేరు వచ్చేసి ఎబ్బా ఎలిజబెత్ బుష్ అనమాట. ఆవిడ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలోని ముస్లిం వలసదారులను ఉద్దేశించి ఆవిడ గారు మాట్లాడుతా, స్వీడన్ అనేది ముస్లింల దేశం కాదు, కేవలం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని ముస్లింలకు దయదలిచి మా దేశంలో ఆశ్రయం కల్పించాం. ఇక స్వీడన్లో ఉండే ముస్లింలు అంటే మా దేశంలో అంటే స్వీడన్లో ఉండాలంటే తప్పనిసరిగా మా దేశ ఆచార వ్యవహారాలను, అలాగే మా దేశ సంస్కృతి సంప్రదాయాలను ఖచ్చితంగా గౌరవించి తీరాలి, అవసరమైతే పాటించి తీరాలి. అంతేగాని తలలు నరకడం, అట్లాగే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడం ఇవన్నీ కూడా నిషిద్ధం. అలాగే రాళ్ళదాడులు చేయడం వంటి తీవ్రవాద దుశ్చర్యలు పాల్పడితే మిమ్మల్ని దేశభక్షణ చేయాల్సి ఉంటుంది. అంటే దేశంలోంచి మిమ్మల్ని తీసుకుపోయి బయట దొబ్బుతాము జుట్టుపట్టి అన్నట్టు అర్థం అన్నమాట దానికి. ఇంకా మా దేశంలో షరియా చట్టాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు. ఆ ప్రశ్నేలే. ఎందుకంటే మీరు యానిచ్చో వచ్చినారయ్యా, మీరు యానిచ్చో వచ్చి మేము మీకు అవకాశం ఇచ్చే మీరు ఇక్కడ బొత్తాను అట్టాడిది మీ చట్టాలను, మీ ఇష్టాలను, మీ మతాభిప్రాయాలను, మీ మతానికి సంబంధించిన వాటిలన్నింటినీ కూడా ఈడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇదే మీ దేశం కాదు. మీకు అంతగా ఇష్టమైతే మీరు ఆడికి దొబ్బేయండి, ఈడైనా కథలని దొబ్బు అన్నట్టు చాలా స్పష్టంగా చెప్పింది. మా సంస్కృతి సంప్రదాయాలను పాటించడం మీకు ఇష్టం లేకపోతే వెంటనే మా దేశం వదిలేసి మీరు వెళ్ళిపోండి, లేదా మేమే మిమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేస్తామంట ముస్లింలు ఉద్దేశించి ఈ స్వీడన్ ఉపప్రధానమైనటువంటి ఎబ్బా ఎలిజబెత్ బుష్ సాహసోపేతమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అనమాట. చూడండియా, అది మ్యాటర్. ఎవరైతే తిండి పెట్టారో, ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఎవరైతే కూడుగుడ్డ పెట్టి అన్నీ చేశారో ఆడే మన పెత్తనం సాగాలంటే అట్ట. ఇప్పుడు మన కాడికి ఒక పని చేసానికి ఒక మనిషి వచ్చాడు, చెప్తా మాట, ఓళ్ళు మనల్ని కాదని చెప్పేసి మన మీదనే పెత్తనం చేయాలా, మన మీదనే సిఫారసు చేయాలంటే అది ఎట్టుంటుంది? కాల్దా? కాల్తాదా ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే యూరోపియన్ దేశాల్లో చాలా వరకు జరుగుతుంది. ఇప్పుడు బ్రిటన్ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఉన్నది.
కలగని మేలుకుంటే చాలామంది మేలుకుంటారు. చాలామంది ఏంటంటే ఇప్పుడు కూడా వాళ్ళని నెత్తిన పెట్టుకొని మోసుకొచ్చే వాళ్ళు వాళ్ళ జరిగే ప్రయత్నం వాళ్ళు జరుగుతుంది. లేదంటే ఈ మరి కలగని మేలుకుంటే ఇంకా అంతే వాళ్ళు కాపాడుకునేట్టు లెక్క అనమాట. ఇది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.